15,000 నుండి 20,000 మధ్యలో మంచి 5 స్టార్ సామ్సంగ్ ఫ్రిడ్జెస్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. 5 స్టార్స్ ఉండడం వల్ల కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే ఫ్రిడ్జెస్ లో సామ్సంగ్ బ్రాండ్ లో టాప్ రేటెడ్ ఫ్రిడ్జెస్ అనమాట. ఇవి చిన్న ఫ్యామిలీస్ కి చాలా బాగుంటాయి. ఇవే ఫ్రిడ్జెస్ మీరు ఆఫ్లైన్ షాప్ లో అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్తారు వాళ్ళు. కానీ ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే మీకు ఆఫ్లైన్ తో పోలిస్తే ఆన్లైన్ లో కొంచెం ప్రైస్ అయితే మీకు తక్కువగా దొరుకుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బడ్జెట్ లో మరిన్ని ప్రోడక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. 15,000 నుండి 20,000 లో 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జెస్ ఏవో ఇప్పుడు చూద్దాం. ఫ్రిడ్జెస్ లీటర్స్ విషయానికి వస్తే 183, 189, 215 లీటర్స్ వరకు అయితే ఈ బడ్జెట్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ 183 లీటర్స్ సామ్సంగ్ ఫ్రిడ్జ్ గురించి ఇప్పుడు ఫీచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సామ్సంగ్ 183 లీటర్స్ రిఫ్రిజిరేటర్ ఫీచర్స్ అనమాట. ఇది 183 లీటర్స్ కెపాసిటీతో అయితే వస్తుంది. ఇది చిన్న ఫ్యామిలీస్ కి బాగా సూట్ అవుతుంది అండ్ 5 స్టార్ రేటింగ్ తో అయితే వస్తుంది. లో పవర్ కన్జంప్షన్ చేస్తుంది అనమాట. కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. ఇది సింగిల్ డోర్ తో అయితే వస్తుంది అండ్ డబుల్ డోర్ అయితే కాదు. ఇందులో బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీరు సెపరేట్ గా స్టెబిలైజర్ వాడనవసరం లేదు. కానీ బెటర్ సజెషన్ ఏంటంటే స్టెబిలైజర్ యూజ్ చేయడం బెటర్ అనమాట. ఇది ఓన్లీ 100 నుంచి 300 వోల్టేజ్ వరకే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. దీంట్లో ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ఉన్న నెక్స్ట్ దీనికి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. కీని కూడా ప్రొవైడ్ చేస్తారు. 2 కీస్ అయితే వస్తాయి అనమాట బాక్స్ లో. ఇది 2024 మోడల్ అనమాట. 2024లో లాంచ్ చేశారు. దీని వెయిట్ విషయానికి వస్తే 32 kgs వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో లెస్ నాయిస్ ఉంటుంది. ఫ్రిడ్జ్ కింద బేస్ స్టాండ్ విత్ డ్రాయర్ అయితే ఉంటుంది. కింద డ్రాయర్ లో ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ స్టోర్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్రిడ్జ్ కి మీరు సపరేట్ గా స్టాండ్ అయితే కొనాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే స్టాండ్ విత్ డ్రాయర్ కలిపి ఇచ్చారు అండ్ ఈ సోలార్ ఎనర్జీతో కూడా రన్ అవుతుంది. దీనికి బ్యాక్ సైడ్ మీకు ప్రొటెక్టర్ అయితే ఉంటుంది. వేరే ఫ్రిడ్జెస్ కి వెనకాల బ్యాక్ సైడ్ పవర్ షాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కానీ దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం ప్రొటెక్టెడ్ గా అయితే సీల్ చేశారు. ఇలా ఉండడం వల్ల కరెంట్ షాక్ అనేది తగులకుండా ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే డిజైన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఇన్నర్ విషయానికి వస్తే డోర్ కి కింద మధ్యలో కలిపి 2 బాటిల్ స్పేస్ అయితే ఇచ్చారు అనమాట. 6 to 8 బాటిల్స్ వరకు అయితే స్పేస్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో బాటిల్ స్పేస్ పైన 2 ఎగ్ ట్రైస్ కూడా ఇచ్చారనమాట. ఎగ్ ట్రైస్ పైన కూడా చిన్న స్పేస్ అయితే ఇచ్చారు. ఇక కింద వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి వెజిటేబుల్ డ్రాయర్ అయితే ఇచ్చారు. పైన ఫ్రీజర్ ఉంటుంది. ఫ్రీజర్ పక్కనే కూలింగ్ లెవెల్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నాబ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని యూజ్ చేసి మీరు కూలింగ్ లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రీజర్ కింద ఫ్రెష్ రూమ్ అనమాట. ఇది పాల ప్యాకెట్స్ లాంటివి డైరీకి సంబంధించి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీని కిందే వైట్ ఎల్ఈడి ల్యాంప్ అయితే ఇచ్చారనమాట. ఇది ఆటోమేటిక్ అనమాట. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది ఆఫ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ లైట్ అనేది టర్న్ ఆన్ అవుతుంది అనమాట. అండ్ మిడిల్ లో వంటకాలకు సంబంధించినవి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి 1 year బ్రాండ్ వారంటీ కూడా ఉంది. అండ్ కంప్రెసర్ విషయానికి వస్తే 20 years వరకు అయితే వారంటీ అయితే ఉంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేస్తే కనుక 15,490 రూపాయలకి అయితే వస్తుంది. లేకుంటే రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 17,490 రూపాయల వరకు అయితే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి బై చేయండి. వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనమాట. ఎవరైనా అడగండి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఈ మోడల్స్ లోనే 189 లీటర్స్ తర్వాత 215 లీటర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సేమ్ బ్రాండ్ లోనే సేమ్ ఫీచర్స్ లోనే లీటర్స్ అనేది కెపాసిటీ పెరుగుతుంది అనమాట. కానీ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మారుతూ ఉంటుంది. 189 లీటర్స్ ప్రైస్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 15,990 రూపాయలకి అయితే వస్తుంది. లేదంటే నార్మల్ ప్రైస్ అయితే 17,990 రూపాయలకి అయితే పడుతుంది. నెక్స్ట్ 215 లీటర్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 17,990 రూపాయలకి అయితే వస్తుంది. లేదంటే రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 19,990 రూపాయలు అయితే పడుతుంది. సో ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. కానీ లీటర్స్ ని బట్టి ప్రైజెస్ అనేది మారుతుంటాయి. మీకు చిన్న ఫ్యామిలీస్ కి అయితే 183 లీటర్స్ అండ్ 189 లీటర్స్ అయితే బెస్ట్ మీకు సరిపోతుంది అనమాట. ఒకవేళ మిడిల్ ఫ్యామిలీ అయితే 215 లీటర్స్ వరకు అయితే మీరు ఎఫర్ట్ చేయొచ్చు. ఈ ఫ్రిడ్జెస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేశాను. ఆన్లైన్ లో చాలా మోడల్స్ ఉంటాయి. సో ఒరిజినల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే నేను ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి వెళ్ళి బై చేయండి. నెక్స్ట్ టాపిక్ వేటి మీద చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.